నమస్కారం గురుగారు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. గురుగారు మనకి మామూలుగా ధనయోగం చాలా మందికి ధనం వచ్చినా ఖర్చయిపోతూ ఉంటుంది. రకరకాలుగా అనారోగ్య రీత్యా ఖర్చవ్వచ్చు. అలా ఖర్చయిపోతూ ఉంటుంది. ధనం స్థిరంగా ఉండాలి అన్నా, లేదా ధనప్రాప్తి ఎక్కువగా ఉండాలి అన్నా, ఏవైనా మంత్రం కానీ, పూజలు కానీ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఓకే. అంటే మనకు కొంతమంది ధనమేమో వద్దన్నా వస్తుంది. హ్మ్. కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా రాదు. రాదు. అవును. వాళ్ళేంటంటే వాళ్ళకు జాతకరీత్యా వాళ్ళకి మంచిగా ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు చేసే జాబ్‌లో వాళ్ళు చేసిన బిజినెస్‌లో హ్మ్. నీతిగా న్యాయబద్ధంగా చేసారనుకోండి, ఆటోమేటిక్‌గా భగవంతుడు నువ్వు ఇంకా డబ్బులిస్తుంటాడు. నువ్వు హ్మ్. మోసాలు చేస్తూ, నువ్వు పోయిన జన్మలో మోసాలు చేసినా, ఈ జన్మలో కొంచెం ఏమైనా మోసాలు చేస్తూ ఉంటే హ్మ్. నీకు డబ్బు తక్కువగా వస్తుంది. ఇంకోటేందంటే లక్ష్మీదేవి ఎక్కడ తిష్ట చేసుకొని ఉంటుందంటే, హ్మ్. ఇంట్లో భర్త భార్య ఎవరైతే కొట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ హ్మ్. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట చేసుకొని ఉంటుంది. ఓకే. ఎవరి ఇల్లైతే శుభ్రంగా అంటే బూజులు లేకుండా నీట్‌గా ఉంటుందో వాళ్ళ ఇంట్లో అమ్మవారు లక్ష్మీ కటాక్షం చాలా బాగా ఉంటుంది. ఓకే. అంటే ఏ పనైనా గూడా నీతిగా, న్యాయబద్ధంగా చేస్తున్న వాళ్ళు బిజినెస్‌లో ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కొంచెం మార్బడీస్ చూడండి ఎలా ఉంటారు. హ్మ్. వాళ్ళెప్పుడు నీట్‌గా ఉంటారు. వాళ్ళ షాప్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. హ్మ్. హ్మ్. వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నడుస్తారు. వాళ్ళకెప్పుడు గూడా ఎప్పుడు షాప్‌లో బావుంటుంది. ఎవరో ఒకరు వస్తుంటారు. హ్మ్. అంటే వాళ్ళకి వాస్తు ఇవన్నీ తెలవదా? అన్నీ తెలిసినా గూడా వాళ్ళు క్రమబద్ధంగా నడుస్తారు. ఓకే. వాళ్ళ షాపులు ఎప్పుడు మనకి ఎన్ని సూపర్ మార్కెట్‌లు పడ్డా గూడా వాళ్ళ షాప్ నడుస్తూనే ఉంటుంది. ఒక లాస్ హ్మ్. అనేది ఉండదు. అంటే మనం న్యాయబద్ధంగా, నీతిగా మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. నువ్వు ఉన్న రేట్ కంటే డబుల్ రేట్ పే చేసి పెట్టుకుంటే ఆ విధంగా కూడా ఆ! లక్ష్మీదేవి రాదు అంట. హ్మ్. హ్మ్. అంటే అదొకటి. పొద్దున్నే లేవగానే మన తల్లిదండ్రులు ఎవరిని భావిస్తాము. మీరు చూడండి మార్వాడీస్‌ని చూడండి అమ్మ. హ్మ్. వాళ్ళ షాప్‌లోకి ఎంట్రీ అవుతుండగానే తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి వెళ్తారు. హ్మ్. ఓకే. ఆ విధంగా వెళ్తే లక్ష్మీదేవి మన ఇంటికి మనకు గురువులైనా సరే, దేవుళ్ళైనా సరే తల్లిదండ్రులు. హ్మ్. మీరు ఏ పని చేస్తున్నా గూడా మీరు బిజినెస్‌లో చేస్తున్నా, జాబ్‌కి వెళ్తున్నా మీ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి వెళ్ళండి. హ్మ్. మీకంతా శుభమే జరుగుతుంది. ఈ విధంగా ఏందంటే ఎప్పుడు గూడా ప్రతి శుక్రవారం మీరేం చేస్తారంటే ఉప్పు దీపం పెడుతూ ఉండాలి ఇంట్లో హుహు. అమ్మవారికి. హ్మ్. ఉప్పు దీపం. అది గూడా ఎప్పుడు సాయంత్రం పూట ప్రదోష కాలంలో పెడుతూ ఉండాలి. ఓకే. సంధ్యా సమయంలోనే. సంధ్యా సమయంలో. ఓకే. అలా పెడుతూ శ్రీ సూక్తం దొరుకుతుందమ్మా. హ్మ్. శ్రీ సూక్తం చదువుతూ ఉండాలి. ఈ ఓకే. సాయంత్రం పూటనే. ఓకే. ఓకే. నీ ఎవ్రి సంకల్పం. ఫ్రైడే. ఎవ్రీ ఫ్రైడే. ఇంక నువ్వు ఎన్ని ఫ్రైడేస్ అండి? అవును. మీ ఇష్టం మీకెంత డబ్బు కావాలి? నాకు ఒక రూ. 1,00,000 కావాలి. ఒక్కసారి ఓకే. పెడితే డబ్బు వస్తుందా? రాదు. ఓకే. అంటే 1,00,000 సార్లు పెట్టాలా అనేది కూడా మళ్ళీ కామెంట్స్ ఒక వస్తాయేమో. 41 డేస్. ఓకే. ఒక 3 మంత్స్. ఓకే. అప్పుడు 41 టైమ్స్ పెట్టండి. హ్మ్. మీకు హ్మ్. వీలుంటే మీరు ప్రతి శుక్రవారం ట్రై చేయండి. మీకు హ్మ్. అలవాటుగా మార్చుకోండి. మనం హ్మ్. పొద్దున్న లేవగానే దీపారాధన ఎలా చేస్తాము? మనం హ్మ్. ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆ శుక్రవారం అని ఎందుకనో నేను ప్రతిరోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. మాకు హ్మ్. రెగ్యులర్‌గా రావాలని. అవి ఉప్పు దీపం పెట్టుకోవాలి. ఈ ఉప్పు దీపం సంధ్యా టైం. సంధ్యా సంధ్యా టైంలో. సమయంలో. హ్మ్. అదొకటీను శ్రీ సూక్తం పఠించాలి. ఓకే. ఆళ్ళ తల్లిదండ్రులకు ఎక్కువ నమస్కారం చేస్తూ ఉండాలి. హ్మ్. పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఓకే. ఉండాలి. మన ముసలి వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. ఓకే. ఆ విధంగా ఇల్లు నీట్‌గా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి తిష్టేసుకొని కూర్చుంటుంది. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురువుగారు.